అంటే అది దానికి రీజన్ ఒక రకంగా నేను చెప్పినట్టు ఘట్టమనేని లెగసీ అదొక పేరు, ఆ పేరు వల్ల కూడా చాలా ప్రేమ తొందరగా మనకు వస్తుంది. సో ఇది ఒక కైండ్ ఆఫ్ మీ జర్నీ స్టార్టింగ్ అనేది ఈ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయడానికా, లేకపోతే మీరు ప్యాషనేట్గా హీరోగా ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనా? అదే లైక్ ఇప్పుడు ఘట్టమనేని లెగసీ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ లైక్ 2 ఆఫ్ ద ఆల్ టైమ్ అంటే గ్రేటెస్ట్ వన్ ఆఫ్ అ కైండ్. అంటే లైక్ ఇప్పుడు కృష్ణ గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఐ కాంట్ లైక్ దే ఆర్ లైక్ దేర్ ఓన్ థింగ్. So I only, as of now, I'm thinking of doing good movies. So as proving myself as an actor, or picking ante manchi kadalu, manchi characters, and ante nenu na skill ni ela చూపించాలి, నా skill ni ela better చేసుకోవాలి, and how do I show the audience that I'm like I want to work hard, I want to show you good movies అనేది that's all I'm thinking about. ఓకే, అంటే మరి ఆ క్యారెక్టర్స్ కానీ ఆ స్టోరీస్ పిక్ చేసుకునే విషయంలో మీరు ఇంతకుముందు అంటే ఈ మూవీ కన్నా ఈ స్టోరీ కన్నా ముందు వేరే విన్నారా? యా సో దిస్ బిఫోర్ అంటే ఈ మూవీ నాకు అజయ్ గారు నరేషన్ ఇచ్చే ముందు ఐ హర్డ్ లైక్ క్వైట్ అ ఫ్యూ ఆల్మోస్ట్, బట్ అంటే ఆబ్వియస్లీ కొన్ని బాగుండి కొన్ని ఐ డోంట్ లైక్ యాజ్ మచ్, ఆల్మోస్ట్ ఓకే అన్నవి కూడా ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయినవి కూడా ఉన్నాయి. బట్ దిస్ వర్క్డ్, అంటే లైక్ I really liked it. Okay. ఎందుకు అంటే లైక్ ఫుల్ కమర్షియల్ గా లవ్ ఉంది, యాక్షన్ ఉంది, ఎవ్రీథింగ్. అంటే యాక్చువల్లీ అంటే లైక్ ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఇస్తామని ఉంటాయి కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ థింగ్. సో మీరు ఈ సినిమా చూసినప్పుడు మీకు ఇది ఓహో ఓకే ఎలానా అని మాత్రం అనిపించదు. లైక్ యూ వోంట్ థింక్ ఇట్స్ లైక్ అ నార్మల్ టెంప్లెట్ కమర్షియల్ మూవీ అయితే 100% ఇది కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైక్ యూనిక్ టేస్ట్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ స్టోరీ. సో it's not for that reason. అంటే నాకు జనరల్గా when I heard the story, the emotions కానీ the character కానీ it really spoke to me. అంటే నాకు I enjoyed it. And అంటే నాకు ఛాలెంజ్ లాగా కూడా అనిపించింది. నేను అయినా I want to try doing this character అని నాకు I said yes. దాని తర్వాత నేను వెళ్ళి బంగా తాతకి చెప్పాను, మా మదర్కి చెప్పాను, అండ్ అప్పుడు అక్కడ నుంచి దత్ గారు ఇదంతా. ఓకే, సో బట్ అంటే ఎంత లేదన్నా కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నా అసలు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎవరన్నా వస్తే అరే ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ చేద్దామా, పబ్లిక్కి బాగా క్లిక్ అవుతుంది, హిట్ అవుతాము, ఈ కైండ్ థింక్ చేస్తూ వెళ్తారు. బట్ మీకు ఎలా ఉంటుందంటే ఫర్ ద ఫస్ట్ స్టెప్ వేసినప్పటి నుంచి మీరు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి లెగసీ నుంచి వచ్చాను అనే థాట్లో. సో మరి అవన్నీ ప్రూవ్ చేసుకోవడానికి ఈ స్టోరీ కానీ ఈ కైండ్ ఆఫ్ జాన్రా బాగా క్లిక్ అవుతుందని మీకు ఎందుకు అనిపించింది? సో అంటే పర్టికులర్లీ నేను లైక్ బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఘట్టమనేని ఫ్యామిలీ, ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేది అయితే నేను ఎప్పుడు ఆలోచించలేదు. లైక్ ఐ ఫీల్ లైక్ జనరలీ ఎనీ యాక్టర్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. లైక్ ఇఫ్ the audience have to accept you, they want to watch you on screen for 2.5 hours, 3 hours. అంటే నీ ఫేస్ చూడాలంటే అది కొంచెం యూ టు పర్ఫార్మ్ వెల్. సో ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ దట్. అంటే నాకు యాజ్ అ కథ ఇది ఇంట్రీగింగ్గా ఉందా, అంటే ఫస్ట్ నాకు నరేషన్లో అజయ్ గారు నాకు 3.5 గంటలు చెప్పినప్పుడు నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ నేను తర్వాత సినిమా చేస్తున్నప్పుడు కానీ రఫ్ వర్షన్ చూసినప్పుడు, నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కానీ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. సో దాట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే ద రీజన్ దట్ ఐ సెడ్ yes to this movie is not for any other reason, it's because it's a good story. Okay. And the character is good and the emotions are very good. So that. Yeah.